కొన్ని సంవత్సరాల పాటు అది ఈత లేక కొట్టుకుంటూ అందులోనే తిరుగుతూ ఉంటాయి కొన్ని ఆత్మలు. ఏదో నీ కర్మవశాత్తు నువ్వు ఆ నదిని దాటుకుంటూ వెళ్ళావే అనుకో, మీకు ఇది ఇంకోటి చెప్తాను. వైతరిణి నది దాటుతున్నప్పుడు మీరు కనుక గోసేవ చేస్తే, గోసేవ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను అంతే. గోసేవ చేసిన వాళ్ళు, గోవుకి అన్నం పెట్టిన వాళ్ళు, గోదానం చేసిన వాళ్ళు, గోవుని రక్షించిన వాళ్ళకి గోసేవ యొక్క ఫలితం చెప్తున్నానంటే, దాని మహత్యం చెప్తున్నాను. ఈ వైతరిణి నది దాటుతున్నప్పుడు గోవు యొక్క తోక భాగం, గోవు వచ్చి తన తోకను అందిస్తుందంట. ఎలాంటి ఒక రక్షణ లేక, ఒక దారి తెన్ను లేకుండా కొట్టుకుపోతున్న ఆత్మకి గోవు తన తోకను వదులుతుంది అనమాట. దాన్ని పట్టుకొని ఈదుకొని రా అని. అలాగా గోసేవ చేసిన వాళ్ళకి అదొక బంపర్ ఆఫర్ అనమాట.